అన్న మొదట మీ గురించి మాట్లాడదాం. అంబేద్కరిస్ట్ రాజేష్ రేంజర్లు అంటే అంబేద్కరిస్ట్ గుర్తుకొస్తాడు. కానీ ఈ మధ్య కాలంలో రేంజర్ల రాజేష్ అంటే కేవలం మాల అనే గుర్తుకొస్తుంది. ఎందుకది? అంటే మనువాదానికి అంబేద్కరిజానికి యుద్ధం జరిగినప్పుడు నేను అంబేద్కరిజం వైపు ఉన్నా. ఓకే, ఇది మాలామాదిగల యుద్ధం కాదు, మాలామాదిగల పంచాయతీ కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సమాజానికితో పాటు నా మాదిగ సోదరులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలని చెప్పేసి నేను మాలా సభలో ఉండే మాట్లాడుతున్నాను. ఐ థింక్ సో. ఇంతకుముందు అట్లాంటి మాట ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు. 30 సంవత్సరాల ఉద్యమంలో మాలలో మాదిగలు పరస్పరం ఒకరిపై విమర్శ చేసుకున్నప్పటికీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలనేటువంటి మాట విని ఉండకపోవచ్చు బహుశా. సో ఆర్టికల్ 341 ఏదైతే ఉందో అది క్యాస్ట్ క్లాసిఫికేషన్కి యాక్సెప్టెన్స్ ఇవ్వదు. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికి ప్రతిష్టాత్మకమైనటువంటి బందోబస్తు చేసిపోయారు. అట్లాగని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 మాదిగల యొక్క అభ్యున్నతిని కోరుకోదని కాదు, కోరుకుంటుంది. దానికి ఒక లెక్కపత్రం అనేది ఉంటుంది. సో ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మాలా మాదిగలు చాలా చైతన్యమైనటువంటి వ్యక్తులు తెలంగాణ, ఆంధ్రాలో. వీళ్ళ మధ్యలో ఒక వైరుధ్యాన్ని సృష్టించడం కోసం గౌరవ మందకృష్ణ మాదిగ గారిని వాడుకుంటుంది. మళ్ళోసారి చెప్తున్నా, మందకృష్ణ గారిని వాడుకుంటుంది. కర్ణాటక ఎలక్షన్లలో మందకృష్ణ గారి వాడుకుంది, తెలంగాణలో జరిగిన ఎలక్షన్లలో మందకృష్ణ గారి వాడుకుంది, ఆంధ్రలో జరిగినటువంటి ఎలక్షన్లు కూడా ఆయన వాడుకుంది. ఒక రకంగా మనువాదాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలనుకునేటువంటి బీజేపీ గవర్నమెంట్ నిలబడడానికి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకున్నారు. గౌరవ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి మందకృష్ణ కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ధ్వంసం చేసేటువంటి, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి ఒక పోరాటం నడుస్తున్నప్పుడు నాకు రాజ్యాంగాన్ని రక్షించే ప్లాట్ఫామ్ కేవలం మాల ప్లాట్ఫామే కనిపించింది. మాదిగల నుంచి మానవతావాదులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అయ్యా ఈ క్యాస్ట్ క్లాసిఫికేషన్ అనేది చట్టపరంగా జరగాలి తప్ప సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారం జరగద్దు అని ఎవరైనా మాట్లాడుంటే నాకు అవకాశం వేరే ప్లాట్ఫామ్ ద్వారా వచ్చింటే రేంజర్ రాజేష్ మాల ప్లాట్ఫామ్ మీద నిలబడేవాడు కాదు. ఆ ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు కాబట్టి నేను మాల ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడ్డది. యాజ్ అంబేద్కరేట్గానే నేను ఆ పని చేస్తా ఉన్నా. కానీ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ పోరాటం ఇది. బీజేపీ దాదాపు 10 ఏళ్ళు దాటిపోతా ఉంది. ఇక్కడ 30 ఏళ్ళ నుండి ఇదే పోరాటం చేస్తుండు కదా. ఇక్కడ బీజేపీ మందకృష్ణని ఎట్లా వాడుకున్నట్టు అనిపిస్తా ఉంది. అంటే ఈ మందకృష్ణ గారు ఎప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్రభుత్వంతోనైనా సరే పాప ఆయన ఆవేదనలో, ఆయన బాధలో, ఆయన దుఃఖంలో అర్థం ఉంది. నేను దాన్ని అర్థం చేసుకుంటే అతని తమ్ముడుగా. కానీ ఏ న్యాయమైన పోరాటం అయితే ఉందో దాన్ని సక్రమంగా తీసుకోలేకపోతున్నాడు అన్న. ఇప్పుడు ఏమైంది, పైన వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీజేపీ గవర్నమెంట్ కంటే ముందున్నప్పుడు, అది కూడా మనం ఆలోచనలతో కలిగి ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేశారు. కేంద్రంని కాదని రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ చేసిండు. నిలబడ్డదా? 2006లో వెళ్ళిపోయింది. ఇప్పుడు జరిగిన అంతే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అంతే. అందుకే నేను చాలా పలు ఇంటర్వ్యూలలో ఏమని చెప్పిన అంటే, అన్న దయచేసి ఇప్పటికన్నా దీనికి ముగింపు పలకండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తే వింటారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తే వింటారు, నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకుని మీరు బాధపడుతుంటే, మీ కన్నీళ్ళు గారుస్తుంటే మీ భుజం మీద చేవేసి నెమరి నేను ఉన్న కృష్ణ నీకు అండగన్నారు కదా. దయచేసి మరోసారి చెప్తాను, 2 చేతులు జోడించి చెప్తున్నా, కృష్ణ ఇప్పటికైనా సరే దీన్ని పార్లమెంట్లో చట్టం చేసుకొని ఈ మాలామాదిగ పంచాయతీకి ఒక ముగింపు పలకమని చెప్తున్నా. అదే గతంలో పార్లమెంట్లో చర్చకు వస్తే ఇదే మాలలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు, అందుకే సుప్రీంకోర్టు ద్వారా కొట్లాడుతున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా గొప్ప మాట అడిగారు మీరు. ఇప్పటికైనా సరే సభ్య సమాజానికి నిజం తెలవాలి. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో ఉభయ సభలో దీని గురించి చర్చ జరిగినప్పుడు మొదటగా అడ్డుకునేది మాదిగలు. మళ్ళీసారి చెప్తున్నా, పార్లమెంట్లో అడ్డుకునేది మాదిగలు, మాలలు కాదు. మాలలు తెలంగాణ, ఆంధ్రలో ఉన్నటువంటి మాలలు చాలా తక్కువ క్వాంటిటీ. ఏది, క్యాస్ట్ క్లాసిఫికేషన్ అగెన్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ దీన్ని ఒప్పుకొని మాదిగలే. ఎందుకు? ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా మాదిగలు ఉన్నారు, మధ్యప్రదేశ్లో అత్యధికంగా మాదిగలు ఉన్నారు, బీహార్లో అత్యధికంగా మాదిగలు ఉన్నారు. కృష్ణన్నకి పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రాలకి సూచనలు చేసినప్పుడు, మళ్ళీ చెప్తున్నా, ఇది మా సమాజంతో పాటు మిగతా సమాజానికి అర్థమవుతలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు, సుప్రీంకోర్టుకు అర్హత శక్తి లేదు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే సుప్రీంకోర్టే సుప్రీం అనుకుంటారు. సుప్రీంకోర్టు సుప్రీం కాదు. భారతదేశానికి బాస్ ఇండియన్ కాన్స్టిట్యూషనే. ఇండియన్ కాన్స్టిట్యూషన్కు లోబడే సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇవ్వాలి, పనిచేయాలి.
బట్ కాకపోతే చంద్రచూడ్ గారు ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పిచ్చి నవంబర్ 10వ తారీఖు నాడు ఆయన పదవి కాలం పూర్తయిపోయింది. ఆయన సలహాలు సూచనలు ఇచ్చిన దాంట్లో ఏముందో తెలుసుకోలేకపోయారు మా వాళ్ళు. ఇక్కడ అడ్డుపడుతున్నది ఎవరు? బీహార్లో మాదిగలు, మధ్యప్రదేశ్లో మాదిగలు, ఉత్తరప్రదేశ్లో మాదిగలు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు డైరెక్ట్ ఒకటే మాట చెప్పింది, ఎవరైతే క్యాస్ట్ క్లాసిఫికేషన్స్కి వర్గీకరణకు మద్దతు ఇస్తారో నిర్లజ్జగా నిర్మోహమాటంగా నా బీఎస్పీ పార్టీ నుంచి వాళ్ళు వైదొలిగిపోండి అని చెప్పింది. మరి ఇక్కడ నువ్వు తెలంగాణ ఆంధ్రాలో మాలల వల్లే ఆగిపోయింది అంటున్నావు. ఎస్, మాలల పార్టిసిపేషన్ ఉంది లేదని అనట్లేదు నేను, కానీ మాలల బలం చాలా చిన్నది అంటున్నా. దాన్ని ఆపడంలో మాలల బలం చాలా చిన్నది, కానీ మెజారిటీ భాగం మాదిగలే. మధ్యప్రదేశ్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు. వీళ్ళు ఎందుకు మరి ఈ మాదిగలు ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు ఆలోచించుకోవాలా. కృష్ణన్న ఈ విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పాడు, అరే కేవలం ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి వల్లే కాదురా, మన ఉత్తరప్రదేశ్లో మాయావతి కాపుతున్నది, మన చంద్రశేఖర్ ఆజాద్ మన బిడ్డరా, పార్లమెంట్లో ఎంపీగా ఎన్నికైనటువంటి మన బిడ్డ కూడా దాన్ని అద్దంటున్నాడు అని చెప్పాను అంటే మాదిగ సమాజం ఆలోచనలో పడేది. అరే ఏం గడబడి జరుగుతుంది అసలు, ఇది ఎందుకు మా మాదిగలే వద్దంటున్నారు అనే విషయం అర్థమయ్యేది. ఆ విషయం మేము చెప్తే తప్ప ఇప్పుడు అర్థమవుతలేదు. మేము అడ్డం కాదు 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 మరోసారి చెప్తున్నా, ఒక అంబేద్కరిస్ట్గా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా చెప్తున్నా, రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ కోసం అన్న ముందుకు పోతే నేను కూడా మందకృష్ణతో కలిసి చేతులు కలిపొస్తా. నేను మాదిగ జాతి యొక్క అభ్యున్నతిని అడ్డుకోవడానికి అంతటి దుర్మార్గుని కాను. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని, అందరికీ సమానమైన హక్కులు ఉండాలని కోరుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా మాదిగలకు ఎందుకు అన్యాయం జరగాలని కోరుకుంటా. ఓకే, మరి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, ప్రతి దాంట్లో మాలలే ముందున్నారు, మా మాదిగలను తొక్కేస్తూ ఉన్నారు, అంటే ముందుకు చేయి నడిపించే ప్రయత్నం చేస్తలేరు కాబట్టి మేము ఈ తిరుగుబాటు చేసినాం, వర్గీకరణను కోరుతూ ఉంటా ఉన్నాం. సరే, నేను అంటే మాలలో మంచివాళ్ళు, మాదిగలు చెడ్డవాళ్ళు, మాలలు చెడ్డవాళ్ళు, మాదిగలు మంచివాళ్ళు అనేటువంటి మాట నేను మాట్లాడను. నా దృష్టిలో ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులని అందుకొని ముందుకు పోయిన దాంట్లో మాలలో మాదిగలు ఇద్దరు ఉన్నారు. అసలు ఏమీ అందుకోకుండా ఇంకా ఊర్లలో కూలి పని చేసుకునే మాల మాదిగలు, నా దృష్టిలో వాళ్ళిద్దరు వేరు. ఎదిగిన మాల మాదిగలు వేరు, ఎదగకుండా ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మాల మాదిగలు వేరు. నేను ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మాల మాదిగల వైపు ఉంటాను. నేను పలు ఇంటర్వ్యూలలో కూడా కృష్ణన్నకు నేను సూచన చేసేంత పెద్దోని కాదు, కానీ నేను చెప్పిన అన్న ప్లీజ్ ఇట్లయితే బాగుంటుందేమో. ఒకవేళ చట్టబద్ధంగా మాదిగలు అక్కడ అడ్డపడుతున్నారు కదా, బీహార్ మాదిగలు, ఉత్తరప్రదేశ్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు అడ్డుపడుతున్నారు కదా, మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. కృష్ణన్న మీరు పిలుపునివ్వండి. నిజమే, జనాభా దామాష ప్రకారం ఈ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకు ఎక్కువ రిజర్వేషన్ ఉండాలి. అది అంబేద్కర్ కోరుకున్నాడు, దాన్ని ఎవడు కాదంటాడు? ఎవడన్నా కాదంటే నేనే వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతా అని చెప్తున్నా కదా. ఇది జరపండి. 15% రిజర్వేషన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకు మనం బలమైన శక్తులం, తెలుగులో మాల మాదిగలం పోయి కూర్చున్నాం, రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని 15% రిజర్వేషన్ని తమిళనాడులో ఎట్లా జరిగిందో, పంజాబ్లో ఎట్లా జరిగిందో అట్లా 20% పెంచు, మా జనాభా పెరిగింది, ఆ జనాభా దామాష ప్రకారం పెంచి దాన్ని పంచుకుందామంటున్నా. కానీ నువ్వు పోయి ఎవడెవడో కాలు మొక్కి మన మాల మాదిగ మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణన్న, నువ్వు సలహాలు సూచనలు ఇచ్చారు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మానవతావాది, మాకు న్యాయం చేసిరా. నువ్వు ఎప్పుడు ఏ మాలోడు నిన్ను వ్యతిరేకించలే. మీరు సంబరాలు జరుపుకున్నారు, ఏ మాలోడు మిమ్మల్ని వ్యతిరేకించలే. మాలలు మనవాదులు అన్నావు, అయినా నేను ఏ మాలోడు వ్యతిరేకించలే. మాలోళ్ళు 70 సంవత్సరాల నుంచి దొబ్బితున్నారన్నారు, అయినా ఏ మాలోడు మిమ్మల్ని వ్యతిరేకించలే. మాలోళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మౌనం వీడాలి అని పిలిచింది ఎవరు? దీన్ని బట్టి అర్థమవుతలేదా? ఇక్కడ మాలల్లో పైన విద్వేషం రేపి మాల మాదిగల ఓటు బ్యాంకుని ఎవడు మలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్కు కూడా కులపిచ్చున్నావు మీడియాలో. ఒకవేళ అంబేద్కర్కు కులపిచ్చి లేకపోతే అంబేద్కర్ మహర్ల సమ్మేళనం ఎందుకు పెట్టిండని చెప్పినావు? అంబేద్కర్ మహర్ల సమ్మేళనం పెట్టిండు, అంబేద్కర్ మాంగ్ల సమ్మేళనం పెట్టిండు, అంబేద్కర్ డోర్ల సమ్మేళనం పెట్టిండు, అంబేద్కర్ చమార్ల సమ్మేళనం పెట్టిండు. ఈ విషయం చదువుకున్న వాళ్ళుగా చెప్పాల్సిన బాధ్యత మాకుంది. అవతలలో కినబడుతున్నారు ఏం చెప్పు, ఒకటే కామెంట్, ఏమన్నా కానీ ఏబిసిడి వర్గీకరణ జరగదురా నాయన, జరగదు జరగదు జరగదు. ఎందుకు జరగదు? ఎస్, ఎందుకంటే మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నారు, రాజ్యాంగబద్ధంగా చేసుకుందాం అంటున్నారు, జరగాలంటున్నారు. సుప్రీంకోర్టే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని చెప్పి భావిస్తావురా? అంటే ఎన్ని కేసులు లేవు బ్రదర్, ఎన్నో కేసులు సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా అంతెందుకు మీకు లైవ్గా జరిగినాయి చెప్తా. రైతు చట్టాలు ఇచ్చింది సుప్రీంకోర్టే, పార్లమెంట్ వాళ్ళు మాట్లాడేది కదా, ఏమైంది? వెనక్కి పోలేవా? ప్రజా పోరాటాల ద్వారా ఎన్ఆర్సీ వెనక్కి పోలేదా? ఇది కూడా వెనక్కి పోతుంది. వెనక్కి పోయింది కనబడుతుంది 20 సంవత్సరాల క్రితం స్పష్టంగా మన కళ్ళకి. 2004లో జరిగి 2006లో పోవడానికి గల కారణం ఏంటంటే అది రాజ్యాంగబద్ధము కాదు. ఇప్పటికైనా ఆ పొరపాటు తిరిగి చేయకుండా అంటున్నా, నేను మీతో కలిసి వస్తా అంటున్నా.
మందకృష్ణను అన్నగా భావిస్తున్నా అని చెప్పి నువ్వు అవును. అదే మందకృష్ణను తొక్కుకుంటైనా సరే వర్గీకరణకు అడ్డుకుంటామని చెప్పేసి సభలో మాట్లాడారు. ఎవరు మాట్లాడినరు? సింహ గర్జనలో ఆ రోజు వ్యాఖ్యలు చేసారు. ఎవరు? చాలా మంది ఆడ. ఎవరు మాట్లాడిన దానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు. నేను మాట్లాడింది స్పష్టంగా చెప్తున్నా. మీరు పాల్గొన్న ఒక సభలో మాట్లాడిన నేను చెప్తా అన్నా కృష్ణన్న, నువ్వు మనువాదులు అంటున్నావు. మనువాదుల సంకన ఎక్కింది ఎవడు? మనువాదుల బూట్లు నాకుతుంది ఎవడని మాట్లాడినా. యాజ్ అంబేద్కర్ ఐ హ్యావ్ దట్ రైట్. ఎస్, వివేక్ వెంకటస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన పారిశ్రామికవేత్తగా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడానికి గల కారణం ఎవరు? వాళ్ళ తండ్రి ఆ స్టేజ్కి పోవడానికి గల కారణం ఎవరు? మనందరి తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఆయన మాలైన కాబట్టి మాలల సభ కోసం మాలోలే డబ్బులు పెట్టుకొని ఆ సభ జరపాలి కాబట్టి వివేక్ వెంకటస్వామి గారికి ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత ఉంది. ఆయన దగ్గరికి పోయినాం. మేము మీలాగా ఏ మనువాదుల దగ్గరికి పోలేమన్నా. నేను మాట్లాడిన మాటకి 100% కట్టుబడి ఉన్నా. కానీ ఎక్కడ కూడా అన్నా అనే మాట తప్పలేదు. నేను తొక్కుతా, గుద్దుతా, భౌతిక దాడులు చేస్తాను. మాలలు ఇప్పుడే కదా నిర్మాణమైంది. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఇంత పెద్ద సభ జరుపుకున్నారు? అవి కేవలం బుటక. ఒకవేళ ఎవడు తప్పు మాట్లాడినా, ఏ వక్త తప్పు మాట్లాడినా ఆ మాటలకు ఆయన రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. ఈవెన్ మహాసేన రాజేష్ గారు కావచ్చు, దిగంబర్ కాంబ్లే గారు కావచ్చు, నేను కావచ్చు, వివేకన్న కావచ్చు, ఇంకెవరు మాట్లాడినా నా మాటలకి నేను 100% కట్టుబడి ఉంటున్నా.